రైట్. అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లను కాదని ఒకవేళ రఘునందన్ రావుకి ఇస్తే కంపేరబిలిటీ దేంట్లో బెటర్ రఘునందన్ రావు? సో అది ప్రజలు చెప్తారు ఇక. అంటే పార్టీ కదా ఇవ్వాల్సింది. సో అందుకంటే పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తారు కదా. టీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఎదురు లేదు. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎవరినైనా ఓడిస్తారు, ఏ స్థానంలోనైనా వాళ్ళని ఓడించడం కష్టం అని అనుకుంటున్న తరుణంలో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ అనే పార్టీని వాళ్ళ సొంత జిల్లాలో 3 నియోజకవర్గాలు, కొడుకు అల్లుడు అయ్యే ఉన్నటువంటి 3 నియోజకవర్గాల మధ్యలో నన్ను శాండ్విచ్ లాగా నడపాలని చూస్తే కూడా మీరేమంటారు, బీజేపీ పట్టణాలలో ఉంటుంది, అర్బన్ ఏరియాలో ఉంటుంది అంటే 100% రూరల్ ఏరియా అయినటువంటి దుబ్బాకలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని వచ్చింది. దట్ హాస్ గివెన్ ట్రెమెండస్ వైబ్రేషన్ ఇన్ ద స్టేట్ పాలిటిక్స్. అక్కడ నుంచి మొదలుకుంటే సార్ దాని వెనకాల 100% కార్యకర్తలు చేసిరు, మా పార్టీ నాయకులు చేసిరు, మీలాంటి మీడియా మిత్రులు అనేక మంది సపోర్ట్ చేసిండ్రు. చాలా మంది ప్రజలు రఘునందన్ రావు ఇస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనుకున్నారు కాబట్టి నన్ను అసెంబ్లీకి పంపించారు. తర్వాత పార్లమెంటు, తెలంగాణలో ఏ టీవీ ఏ ఛానల్ ఎవరు సర్వే చేసినా 17 ఎంపీలలో టీఆర్ఎస్ ఒక ఎంపీ గెలుస్తుంది, ఆ ఎంపీ మెదక్ స్థానం అని అన్ని సర్వేలు ఇచ్చింది. అందరి సర్వేలని అంచనాలని భిన్నంగా నా మీద పోటీ చేసిన ఆయన సుమారు 250 కోట్ల రూపాయలని ఖర్చు పెడితే కూడా, ప్రతి ఓటర్కి 1000 రూపాయలు ఓటుకి పంచితే కూడా ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి